ఈ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్లో రెఫరెన్సింగ్ సెల్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటుంది అనేది చూద్దాం. ఇన్ ఎక్సెల్ వీ కెన్ రిఫర్ ఏ సెల్ యూజింగ్ ఇట్స్ అడ్రస్. ఓకే, ఎక్సెల్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది వర్క్ షీట్ అనేది. ఈ రోస్ అండ్ కాలమ్స్లో మనకు ఉండే వాటిని ఏమంటామంటే సెల్స్ అనేసి అంటాం. ఒక రో అండ్ కాలం ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని సెల్ అంటాం. సపోజ్ ఈ సెల్ కనుక మనం తీసుకుంటే ఇది డి అనే కాలము 5th రో, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినవి ఈ సెల్. సో ఈ సెల్ యొక్క అడ్రస్ ఏం చెప్తాం అంటే మనం D5 అనేసి చెప్తాం. సో ఇక్కడ ఏదైనా డేటా ఉందనుకోండి, సపోజ్ సుధీర్ అనే డేటా ఉంది. సో సుధీర్ అనే డేటా యొక్క అడ్రస్ ఏం చెప్తాం, D5 అనేసి చెప్తాం. సపోజ్ ఇక్కడ 23 అనే డేటా ఉందనుకోండి, సో 23 ఎక్కడైతే ఉందో ఆ సెల్ యొక్క అడ్రస్ ఏం చెప్తాం, F6 అని చెప్తాం. ఎఫ్ అనే కాలము 6th రో కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం సెల్ యొక్క అడ్రస్ని రిఫర్ చేస్తాము. The address of cell is the combination of column header and row number. A3 is the cell in 3rd row and A column. In the example, the value in A3 cell is 12. Okay, so ఇక్కడ చూడండి A అనే కాలము, తర్వాత 3rd row. సో A అనే కాలం 3rd row లో ఉన్న సెల్లో ఏం డేటా ఉంది, 12 అనే డేటా ఉంది. Okay, when using formulas in Excel, we use two types of references. These are relative reference and absolute reference. ఓకే, రెండు రకాల రెఫరెన్స్ని మనం యూజ్ చేస్తామని చెప్తున్నాడు. దాంట్లో ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి రిలేటివ్ రెఫరెన్స్, ఇంకోటి అబ్సల్యూట్ రెఫరెన్స్. ఓకే, రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. రిలేటివ్ రెఫరెన్సెస్ చేంజ్ వెన్ ద ఫార్ములా ఈజ్ కాపీడ్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్ సెల్. ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఫార్ములాని కాపీ చేసినప్పుడు మనకి దాన్ని ఏమంటున్నాం అంటే రిలేటివ్ రెఫరెన్స్ అనేసి అంటాం. ఇఫ్ ద ఫార్ములా కాపీడ్ టు సేమ్ రో, ద రో నెంబర్ విల్ నాట్ బి చేంజ్. సేమ్ రోలో కనుక కాపీ చేస్తే రో నెంబర్ మారదు. ఇఫ్ ద ఫార్ములా కాపీడ్ టు సేమ్ కాలం, ద కాలం లెటర్ విల్ నాట్ బి చేంజ్డ్. సేమ్ కాలంలో కనుక కాపీ చేస్తే కాలం యొక్క లెటర్ అనేది మారదు అంటున్నాడు. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను నేము, తెలుగులో వచ్చిన మార్క్స్, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ టోటల్. ఓకే, సుధీర్, రాము, సోము, విజయ్ అనే 4 స్టూడెంట్స్ యొక్క తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ వేసా. ఇప్పుడు టోటల్ కావాలనుకోండి, ఫార్ములా అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఏం ఫార్ములా రాయాలి, ఎప్పుడైనా సరే ఎక్సెల్ ఫార్ములా రాసేటప్పుడు ఈక్వల్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఈక్వల్ టు 80 + 90 రావాలి. సో 80 అనేది ఏంటి, బి అనే కాలము 2nd రో కాబట్టి B2 ప్లస్ 90 అనేది ఎక్కడ ఉంది, C2. ఓకే, సో ఈక్వల్ టు B2 + C2 అని కొట్టి ఎంటర్ కొట్టగానే మనకి టోటల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫార్ములాని, ఈ ఈక్వల్ టు B2 + C2 అనే ఫార్ములా ఏదైతే ఉంది, ఈ ఫార్ములాని మనం కిందకి డ్రాగ్ చేస్తున్నాం. మౌస్ పాయింటర్ని ఈ కార్నర్కి తీసుకెళ్ళి క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే మనకి రిమైనింగ్ సెల్స్లోకి ఈ ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది. చూడండి ఎట్లా అప్లై అయిందో. సపోజ్ 170 దగ్గర ఏం ఫార్ములా ఉంది, ఈక్వల్ టు B2 + C2 అనేసి ఉంది. ఓకే, నెక్స్ట్ 150 దగ్గర ఏముంది, ఈక్వల్ టు B3 + C3. అంటే ఈ ఫార్ములాను కాపీ చేయగానే ఏం మారింది మనకి, ఇక్కడేమో B2 + C2 అని ఉంది, ఇక్కడేమో B3 + C3. సో కాలం హెడింగ్ లెటర్ ఏదైతే ఉందో BC అనేవి అవి మారినాయా, మారలేదు. ఏం మారింది మరి, రో నెంబర్, ఈ ఫార్ములాలో రో నెంబర్ 2 అని ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. అట్లానే 145 దగ్గరకు వచ్చేసరికి 4 అయింది. నెక్స్ట్ 130 దగ్గరకు వచ్చేసరికి 5 అయింది. ఓకేనా, అంటే ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఒక చోట నుంచి ఇంకో చోట కాపీ చేసాం. సేమ్ కాలంలో వేరే రోలోకి కాపీ చేసాం కాబట్టి కాలం లెటర్ అనేది మారలేదు, రో నెంబర్ అనేది మారింది. సో దీన్ని ఏమంటామంటే మనం రిలేటివ్ రెఫరెన్స్ అనేసి అంటాం. ఓకే, అదే సపోజ్ మనం ఫార్ములాని ఒక కాలం నుంచి వేరే కాలం కాపీ చేసాం అనుకోండి. సపోజ్ ఇటు సైడ్కి నేను డ్రాగ్ చేస్తున్నా, డ్రాగ్ చేసే వాటికి ఏమైందో చూడండి. డ్రాగ్ చేసే వాటికి 170 దగ్గర B2 + C2 అని ఉంది ఫార్ములా, ఇక్కడ కనుక మీరు గమనిస్తే. ఓకే, అదేవిధంగా 260 దగ్గరకు వచ్చేసరికి C2 + D2 అయింది. ఓకే, ఆ 2 అనేది మారలేదు, ఎందుకని సేమ్ రోలో కాపీ చేసాం కాబట్టి 2 అనేది మారలేదు. ఏం మారింది మరి, B ఉన్న చోట C వచ్చింది, C ఉన్న చోట D వచ్చింది. చూడండి ఇక్కడ B2 + C2 అని ఉంది,
ఇక్కడికి వచ్చేసరికి C2 ప్లస్ D2 అయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫార్ములాని సేమ్ రోలో కనుక ఒక చోట నుంచి ఇంకో చోట మారిస్తే రో నెంబర్ మారదు. సేమ్ కాలంలో కనుక ఒక చోట నుంచి ఇంకో చోట కాపీ చేస్తే కాలం హెడింగ్ లెటర్ అనేది మారదు. ఓకే, ఈ విధమైన రెఫరెన్స్ని ఏమంటాం అంటే మనం రిలేటివ్ రెఫరెన్స్ అనేసి అంటాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, మనకి టోటల్ దగ్గర A2 ప్లస్ B2. సో ఈ A2 ప్లస్ B2ని కింద కాలమ్స్కి నేను కింద సెల్స్ కాపీ చేసినప్పుడు ఏమైంది, ఏబీలు అనేవి మారలేదు. ఏం మారినాయి, 2 కాస్త 3 అయింది, 3 కాస్త 4 అయింది. ఓకే, దీన్ని రిలేటివ్ రెఫరెన్స్ అనేసి అంటాం. నెక్స్ట్ అబ్సల్యూట్ రిఫరెన్స్. అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే ఏంటో చూడండి. వెన్ వీఆర్ కాపీయింగ్ ఫార్ములాస్ సమ్టైమ్స్ వీ డోంట్ వాంట్ ఏ సెల్ రిఫరెన్స్ టు బి చేంజ్. ఒక్కోసారి మనం సెల్ రిఫరెన్స్ని మార్చకుండా ఉండాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. ఇన్ దీస్ సిచ్యుయేషన్స్ వీ యూజ్ అబ్సల్యూట్ రెఫరెన్స్. ఓకే, మనం ఫార్ములాను ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కాపీ చేయగానే మనకి సెల్ రిఫరెన్స్ అనేది మారిపోతుందని చెప్పుకున్నాం దేంట్లో, రిలేటివ్ రెఫరెన్స్లో. ఓకే, కానీ మారకుండా ఉండాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ప్రైస్ అని ఒక డేటా ఉంది. జీన్స్ ప్యాంట్ 800 యాక్చువల్ ప్రైస్, కానీ జనవరిలో కొంటే 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడంట, ఫిబ్రవరిలో కొంటే 80 రూపీస్, మార్చిలో కొంటే 60 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడు. సో యాక్చువల్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు చూడండి, జనవరిలో కొంటే 100 రూపీస్ డిస్కౌంట్ అంటే 800లోంచి 100 తీసేయాలి. 800 అనేది ఎక్కడ ఉంది, B2 దగ్గర ఉంది. ఓకే, మైనస్ 100 అనేది ఎక్కడ ఉంది, B5 దగ్గర ఉంది. ఓకే, సో 700 వచ్చింది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు సేమ్ ఫార్ములాని నేను కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి. సేమ్ ఫార్ములాని కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఏమైందో చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా ఏమొచ్చింది, B3 మైనస్ B6 అని వచ్చింది. ఇక్కడ మీరు ఫార్ములా బార్లో చూడండి, B3 మైనస్ B6. సో B6 అనేది కరెక్టే, 80 రూపీస్ని డిస్కౌంట్ చేయాలి, కానీ B3 దగ్గర ఏమైనా ఉందా, B3 దగ్గర ఏం లేదు. ఓకేనా, అట్లానే కిందకి వచ్చేసరికి ఫార్ములా ఏమైంది, B4 మైనస్ B7 అయింది. B7 అనేది కరెక్టే, కానీ B4లోంచి కాదు మనం తీసేయాల్సింది. మనం తీసేయాల్సింది ఎక్కడి నుంచి, 800లోంచి. ఎవ్రీ టైం 800 అనేది ఎక్కడ ఉంది, B2 దగ్గర ఉంది. సో ఈ ఫార్ములాలో ఉన్న B2 అనేది మారకూడదు. మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఆ 2 అనేది మారకూడదు కాబట్టి ఫార్ములాలో ఆ 2 పక్కన ఏం చేస్తామంటే డాలర్ సింబల్ పెడతాం. $2 మైనస్ B5 అని పెడతాం. ఓకే, పెట్టి ఇప్పుడు కనుక మనం డ్రాగ్ చేసాం అనుకోండి, చేస్తే ఫార్ములా ఇక్కడ కాపీ అయినప్పుడు ఇక్కడ కూడా $2 మైనస్ B6 వచ్చింది. నెక్స్ట్ 740 దగ్గర $2 మైనస్ B7 అనేసి వచ్చింది. అంటే ఎవ్రీ టైము 800లోంచే మనకి ఆ డిస్కౌంట్ ఎంతైతే ఉందో దాన్ని డిడక్ట్ చేసి యాక్చువల్ ప్రైస్ మనకి ఫైనల్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం ఫార్ములాని ఒక చోట నుంచి ఇంకో చోట కాపీ చేసేటప్పుడు సెల్ యొక్క రెఫరెన్స్ మారకుండా ఉండాలి అంటే అప్పుడు మనం డాలర్ సింబల్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో అట్లా యూజ్ చేయటాన్ని ఏమంటాం అంటే దాన్ని, ఆ రకమైన రెఫరెన్స్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ అనేసి అంటాం. సో ఇది ఒక రకం. సో రిలేటివ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ రెఫరెన్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. సో జనవరి ఈక్వల్ టు $2 మైనస్ B5. ఆ ఫార్ములాని కింద కాపీ చేసేటప్పుడు $2 మైనస్ B6 అయింది, తర్వాత సెల్లో $2 మైనస్ B7 అయింది. ఓకే, ఈ విధంగా కనుక మనం సెల్ని రెఫర్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేసి అంటాము. థ్యాంక్ యూ.